దేవుని నామానికి ప్రత్యేకమైన వందనాలకి చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, లెక్కలేని స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఇద్దరుగా లేక ముగ్గురుగా అనేక మంది ప్రభువా మరి ఈ సన్నిధిలో కూడి కొన్ని పాటల ద్వారా మహిమపరిచినారు. అలాగే వాక్యం చదువులో నిన్ను కనపరిచినారు. మీకు వందనాలు స్తోత్రాలు. మరి మా నోటికి నోరైంది ఈ సత్యవాక్యం నడతండి, మా నోట్లో నుంచి నడతండి. మేము ధారాళంగా మరి ఈ మాటలను ఈ మైక్ ద్వారా వినగల, గ్రహింపగల, ఏర్పరచబడిన వారికి నడతండి. ఇవి ఈ మాటలను అందరూ తొక్కు వేయకుండానట్లు నడతండి. అతని ముత్యాలు అతను నీ ముత్యాలను ప్రభావం ఈ యొక్క శ్రావణం ద్వారా లేక ఎలక్ట్రాన్ పరీక్ష ద్వారా ఎందరైతే వింటున్నారో ఆ మాటలను అతన్ని విని ఆచరణలో దాన్ని పెట్టి నీ యొక్క సాక్షిగా లేక నీ సాక్షిగా అనేక మంది నడిచిన విద్యార్థులు నా తండ్రి అత్సాక్షమైన శిష్యులుగా నడవడానికి సహాయం చేయాలి. ఈ ప్రార్థన ఐదు వేడుకుంటున్న విషయము మరి దినాన కీర్తనల గ్రంథం 455 పేజీలో 1 నుంచి 9 వచనాలు చదువుకున్నాం. మరలా అదే వచనాన్ని, అదే 8వ అధ్యాయం ఈ వచనాన్ని ఒకసారి చదువుకుంటూ వెళ్తాం. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతంతటా నీ నామమును ఎంతో ప్రభావం గలది. అంటే ఇక్కడ ఈ యొక్క మాటలను ప్రధాన గాయకుడు అంటే దావీదు మహారాజు తనకున్న తంబూర సితారాలతో ఆయన గాన రూపంలో ఇవి ఇప్పుడు మనం చదువుతున్నాం, కానీ అప్పుడు ఆయన పాట రూపంలో ఆయన్ని వర్ణిస్తూ ఆయన చేసిన మేలును ఆయన ఈ రూపంలో తెలియజేస్తున్నాడు. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో మరి మనం ఆకాశంలో చూసినప్పుడు పగటి పూట 12 గంటల్లో మరి అలాగే పెద్ద నక్షత్రంగా సూర్యుడు, ఆ సూర్యుడు వెనువెంబడే చంద్రుడు రావడం, మరి ఆకాశంలో మరి వెలుతురు ఉండడం, అలాగే ఎండ రావడం, ఇది ఒక ఆశ్చర్యకరం. మరి చూసినప్పుడు మనకే ఆశ్చర్యం వేస్తుంది. దాన్ని పుట్టించిన దేవుడు మరి ఎంత ఆశ్చర్యకరుడో మరి దావీదు మహారాజు అనుభవపూర్వకంగా ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన కూడా మనలాంటి మానవుడే. మనం కూడా మరి ఒకసారి మనం జ్ఞానం కలిగిన వాడు కాబట్టి, జ్ఞానం మనకి ఇచ్చాడు కాబట్టి ఈరోజు జ్ఞానం తెలియని వాడు కాకుండా జ్ఞానం గ్రహింపలేని వారి నుండి గ్రహించేవారుగా ఇచ్చి ఈరోజు ఈ సృష్టిని ఎవరు సృష్టించారు, ఈ సృష్టికర్త ఎవరు అనే సత్యాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ దినాన్ని మందిరంలోకి వచ్చాం. మరొకప్పుడు మనకి జ్ఞానం లేనప్పుడు మనం పొరుగువారు ఏం చేస్తే మనం అదే చేసేవాడు. ఆచరణగా చేసుకుంటూ వచ్చాం. ఆ ఆచరణ నుంచి మనం ఈ దినాన్ని ఆ సత్యాన్ని తెలుసుకున్నాం. అది జ్ఞానాన్ని మనం ఇమిడ్చుకున్నాము లేక నేర్చుకున్నాము కాబట్టి సత్యం తెలుసుకున్నాం. జ్ఞానం తెలియక అనేక మంది ఈ దినాన్ని మనతో ఉన్నవారు లేక మన బంధువులైనా, మన స్నేహితులైనా, మన జనాంగమైన, మన ఊరి జనాంగమైన, మన దేశ జనాంగమైన, ప్రపంచంలో ఉన్నవారంతా జ్ఞానం తెలియనివాడు, జ్ఞానాన్ని గ్రహించినవాడు ఈ విధంగా ఈ సమయాన్ని ఇలాగా ఉపయోగించుకోవట్లేదు. మరి కానీ ఇక్కడ దావీదు మహారాజు ఈ విధంగా ఆయన యొక్క ప్రభావాన్ని తెలియజేస్తున్నాడు. ఇది
మరి ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క మాటలు మరి ఆయన పలికిన మాటలను అనేక మంది సైంటిస్టులు లేక గ్రంథకర్తలు ఈ యొక్క గ్రంథాన్ని ఇలాగా ముద్రించి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన మాటలను ఇలా ముద్రీకరించి ఆ మాటలు మనం చదవడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ మాటలు మనం తెలియజేసి ఆయన మరొకసారి మనం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఈ విధంగా మాకు ఈ సమయంలో నాకు ఈ విధంగా ఇలా చదవడానికి మీతో చదివించడానికి నాకు ఇచ్చిన సమయానికి లెక్కలేదు. అలాగే దావీదు మహారాజు యొక్క ఆకాశంలో నీ మహిమ కనబడుచువాడా, ఆయన మహిమ కనబడుతున్నాడు. ఆకాశాన్ని చూస్తే మనం ఆయన ఎవరో మనం తెలుసుకున్నాం. అలాగే భూమి అంతటా నీ నామం, భూమి అంతటా మరి భూమి అంతటా భూమి మీద ఉన్న సముద్రాలు చూసుకుంటే, కొండలు చూసుకుంటేనేమి, సముద్రం లేదా ఈ యొక్క భూమి మీద మనల్ని పుట్టించడం ఏమిటి, ఆ యొక్క మరి పుట్టికను చూసి మరి పెరగడం, మళ్ళా ఈ యొక్క భూమి మీద ఉన్న జంతు భూ జలరాశులను చూసుకున్నా ఆయన నామాలను ఆయన ఎంతో ప్రభావం ఉందని మనం చెప్పవచ్చు. ఈ దావీదు మహారాజు ఇక్కడ పాట రూపంలో ఆయన తెలియజేస్తున్నాడు. అలాగే ఈ యొక్క 2వ వచనంలో చూసుకుంటే శత్రువులను పగ తీర్చుకుని వారికి వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. మరి మనకు ఈ దినాన్న చిన్నపిల్లనేమి పెద్దలనేమి మనం ఈ విధంగా స్తుతులకి పాడుతూ ఆయన్ని ఆరాధించడం, ఈ యొక్క స్థలం ఒక దుర్గంలాగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మరి ఈ యొక్క స్తుతులు చెల్లించే ప్రతి వారు కూడా శత్రువుల మనం ఏం చేస్తున్నాం, మనం పగ తీర్చుకోవట్లేదు, ఫోన్లే క్షమించేస్తున్నమాట. అది దీనికి అర్థం. ఎక్కడైతే ఈ దుర్గాలను లేదా మన దుర్గాలంటే ఇక్కడ మందిరాలు లేక ఆయన్ని కూడి ఆరాధించే స్థలాలు అన్నమాట. ఆయన్ని కూడి ఆరాధించే స్థలాలే దుర్గాలు. అవే చర్చెస్ లేదా ప్రార్థనా మందిరాలు లేక ప్రార్థనా గోపురాలు అని చెప్పవచ్చు. మనం ఈ విధంగా ఇది ఈ విధంగా మనం చిన్నపిల్లలతోనూ బాలులతోనూ పెద్దవాళ్ళతో ఈ విధంగా స్తుతించి ఆరాధిస్తాం. ఓ దుర్గాన్ని నిర్మించుకున్నాం. ఇది మనం ఆయన జ్ఞానాన్ని తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ విధంగా మనం కూడుకున్నాం. ఇలాంటి అవకాశం లేక మనతో ఉన్నవాళ్ళు చాలామంది దేవుని ఎరుగని లేదా జ్ఞానం తెలియని వాళ్ళు మనతోనే ఉన్నారు. కానీ వాళ్ళతోనే ఉంటూ మనం జ్ఞానాన్ని మనం తెలుసుకుని ఈ విధంగా మనం స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. అలాగే 3వ వచనంలో నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు, సాయంకాల పూట నక్షత్రాలు ఆకాశంలో మరి ఆకాశం మరి పైకి వెళ్ళిన తర్వాత మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు నిలబడతాం. ఆకాశం దాటి వెళ్తే మళ్ళీ గాలిలో ఎగురుతామన్నమాట. అంటే ఈ భూమి దాటి పైకి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ భూ ఆకర్షణ అనేది ఉండదు. అది ఎంత ప్రభావం అయిందో అలాంటి విషయాలు మనం తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యపడతాం. నేను చూడగా మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు అంటే దావీదు మహారాజు అంటున్నాడు. నేను ఇలా ఆలోచించాడు. ఆయన ఆలోచించినప్పుడు మనుషులు అంటే ఆయనే కదా. వాడు ఏపాటి వాడు అంటే ఆయనే తగ్గించుకుంటున్నాడు అక్కడ. ఇది మనం తగ్గించుకుంటూ మరి ఆ జ్ఞానాన్ని బట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి కూడా మనం ఏపాటి వాళ్ళు సరితూగం అని ఇక్కడ దావీదు మహారాజు తను తగ్గించుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ నీవు నరపుత్రుని
ఏపాటువాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు ఏపాటువాడు. నన్ను దర్శించడానికి, నన్ను కలవడానికి నువ్వు ఏపాటువాడవే అని చెప్పేసి ఆయన తగ్గించుకుంటున్నాడు ఇక్కడ. దేవుని కంటే వానిని దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. అంటే ఆయన కంటే కొంచెం తక్కువ చేసాడు ఆయన. అంటే ఇక్కడ దేవుని కంటే ఏంటంటే ఇక్కడ మరి మనకు మధ్యవర్తిగా ఎవరున్నారు? మరి యెహోవాకి మనకి మధ్యవర్తిగా ఎవరున్నారు? అంటే యేసుప్రభు వారి కన్నా మనం తక్కువగా చేసాడు, కొంచెం తక్కువగా చేసాడు మనం అని ఇక్కడ దేవుడు ఇక్కడ ఎవరు దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. మహిమా ప్రభావములతో మహిమా ప్రభావములతో వారికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. ఎందుకంటే ఆయన కిరీటానికి అర్హుడైన. ఏం చేశాడు ఆయన? 33.5 సంవత్సరాలు తండ్రి చిత్తాన్ని ప్రకారంగా మరియమ్మ కడుపును పడి బిడ్డ భూమి మీద వచ్చిన కాడ నుంచి ఆయన పాప విమోచనకై ఆయన ఏర్పరిచిన మరి ఆ సిలువమానులో ఆయన బలి చనిపోవడం వరకు ఆయన తూచా తప్పకుండా పాటించి ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి చాలామంది దేవుడు ఆదాము లేదా అవ్వ కయ్యోను హానోకు నుంచి చాలామందిని దేవుడు నడిపించుకొచ్చారు. కానీ ఎవరు దాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు చాలామంది ప్రవర్తనలు, కానీ ఆయన చిత్తాన్ని ఎవరు నెరవేర్చలేకపోయారు. కానీ దేవుడైన యెహోషువ లేక యేసుప్రభు వారు ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి వానికి కిరీటాన్ని, మహిమా ప్రభావ కిరీటానికి ఆయనకి ధరింపజేసి ఉన్నామని ఈయన్ని ముందుగానే దేవుడు దావీదు మహారాజుతో ఈ యొక్క మరి లేదా ఆ మాటలు తెలియజేస్తున్నాడు. నీ చేతి పనుల మీద నీ చేతి పనుల మీద ఆయనకి అధికారం. మరి ఇవన్నీ ఆయన చేత చేయించి ఆయనకి అధికారం ఇచ్చాడు ఆయన. అంతే కదా, మరి యేసుప్రభు వారి చేత చేయించాడు అంత సృష్టి అంతటిని. తండ్రి అయిన యెహోవా ఆయనకి అధికారం ఇచ్చాడు. ఈ భూలోకం నుంచి మనం పరలోకానికి వెళ్ళాలన్నా ఎవరా సహాయం ఉండాలా? యేసుప్రభు ద్వారానే మనం వెళ్ళగలుగుతాం. మధ్యవర్తిగా ఎవరు సహాయంతో మనం వెళ్ళలేమని చెప్పేసి ఇక్కడ మనం ఈ యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద వాటి పాదముల కింద ఇవన్నీ ఏం చేశాడు? ఉంచున్నాడు. ఎవరి కింద ఉంచున్నాడు? ఇవన్నీ ఎవరి పాదాల కింద ఉంచున్నాడు? 6వ వచనంలో ఉంది కదా. ఆ అధికారం ఎవరికి ఇచ్చారు? ఆయన ఎవరికి ఇచ్చారు? యేసుప్రభు వారికి. ఓకే, నెక్స్ట్. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం కలదని ఆయన దావీదు మహారాజు ఇక్కడ పాట రూపంలో ఈ సందర్భంలో ఈ వాక్యాన్ని తెలియజేశాడు. మనకు చేసిన మేలును బట్టి లేక మనకు జరిగిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే దావీదు మహారాజు వల్లే మనం ఏం చేయాలంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనకిచ్చిన సమయాన్ని, ఈ సమయం మనం ప్రభుత్వ వారు ఆదివారం అనేది ఒక మరి బైబిల్లో చెప్పిన ప్రకారంగా 6 దినములు సృష్టినంతట్లో చేసి 7వ దినాన్ని విశ్రాంతికి ఇచ్చిన ప్రకారంగా ప్రభుత్వాలు ఏం చేశారంటే అది సెలవుదినంగా ఇచ్చారు. దాన్ని మనం క్రైస్తవులు అని మనం ఏం చేస్తున్నాం? ఈ దినాన్న మనం కూడి ఈ విధంగా ఏర్పరచుకున్నాం. మన సమయం అనక ఆ సమయం, ఏ సమయంలోనే ఏం చేయాలి? మనం ఆయన్ని ఆరాధించాలి. ఎందుకంటే మన ఆశ్చర్యకరుడు. ఆయన చేసిన మరి ఆయన ప్రభావం మరి అంత ఎంత కాదు. కాబట్టి సమయం ఈ ఆదివారం అనే కాదు, మీకు కుదరినప్పుడు మిగిలిన సమయాల్లో కూడా మనం ఏం చేయాలి? ఆయన ఎప్పుడు ధ్యానిస్తూ ఆరాధించాలని చెప్పేసి ఈ యొక్క వాక్యంలో ఉంది. ఇది
నేను అనుదిన వాక్యంగా నేను రోజు ఒక అధ్యాయం చదువుకున్న దాంట్లో మీకు చెప్పవలసి వస్తుంది. అలాగే రెండవ భాగంగా కీర్తనలు చూసుకున్నామండి. ఈ యొక్క ఈ దావీదు మహారాజు కుమారుడైన ఎవరు రాశారంటే కీర్తనలు? కీర్తనలు ఎవరు రాశారు? దావీదు మహారాజు. ఆయన కుమారుడైన సొలొమోను మహారాజు ఆయన ఏం కోరుకున్నాడంటే, ఆయన చిన్నప్పుడు ఏం కావాలని కోరుకున్నాడు? జ్ఞానం కావాలని కోరుకున్నాడు. ఆ జ్ఞానం కావాలన్న మా మాటల్లోనే దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలు ఆ 8వ అధ్యాయంలో 1 నుంచి 36 వచనాలు మరి చదువుకుందాం. జ్ఞానం ఏం చేస్తుందంట? ఇది ఎవరు రాశారని చెప్పిన సామెతలు సొలొమోను మహారాజు. ఎవరైనా సొలొమోను మహారాజు దావీదు కుమారుడు. వెరీ గుడ్. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన వివేచన అనేది మనం విన్నదాన్ని బట్టి మనం దాన్ని అన్వయింపు చేసుకోవడం, అర్థం చేసుకోవడం అన్నమాట. తన స్వరం వినిపించుతున్నది, అది జ్ఞానం అంట. తన స్వరాన్ని వినిపిస్తుందంట. త్రోవ పక్కన మన త్రోవ పక్కన రాజవీధుల్లో మొగల్లోను మన నడిసే మార్గంలోను కూడా అది ఏం చేస్తుంది? నిలుస్తుందంట. మన జ్ఞానాన్ని మనం దాన్ని ఏం చేయాలి? మనం అనువైపు చేసుకోవాలి, జ్ఞానం గ్రహించాలన్నమాట. గుమ్మముల యొద్ద పురద్వారముల యొద్దను పట్టణపు గౌనుల యొద్దను ఎక్కడైనా అది నిలువబడి అది ఇలా గట్టిగా ప్రకటన చేస్తుందంటే ఎలాగా? చదువు. మానవులారా, మానవులు అంటే దేవుని సృష్టి. ఆదాము నుంచి ఆదాము అవ్వలుగా నుంచి మన పుట్టిన జనాంగాన్ని అంతటికీ తెలియజేస్తున్నమాట ఇది. మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరమును వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారు, మానవులారా అన్నాడు కదా, నరులారా కూడా అన్నాడు. నరులు జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనదని తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనదని యోచించి చూడుడి. ఇక్కడ ఒకసారి జ్ఞానం లేని వాళ్ళు అంటే, జ్ఞానం అంటే మనం జ్ఞానం ఎవరైతే మనకు లేదని అనుకుంటారో వాళ్ళందరినీ దృష్టిలో అది. ఇందులో నాకు కూడా మరి జ్ఞానం లేదని నేను అనుకుంటాను. దేవుని జ్ఞానాన్ని అడిగే నేను ఈ రోజున ఇదనన్న ఈ యొక్క మాటలను మనం తెలియజేస్తాను. ప్రతివాడు నేను జ్ఞానాన్ని వెర్రవకూడదు. అక్కడ జ్ఞానం లేదు, నీ జ్ఞానాన్ని అని మనం ఏం చేయాలా? మనం తెలియదు. ఎవరైతే మన దేవుని జ్ఞానాన్ని అడుగుతున్నామో, నాకు జ్ఞానం కావాలని, అలాంటి వారికి ఈ యొక్క మాటలను సొలొమోను మహారాజు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. చదువు. జ్ఞానం అనేది శ్రేష్టం అంటే మంచిది మాట, చాలా మంచిది. సంగతులని, మంచి సంగతుల్ని నా పెదవులను యథార్థమైన మాటలనే పలుకుతుందండి. జ్ఞానం గలవాడు వాడు చూడరా చాలా మంచి మాటలు చెప్తాడు. వాడు చెప్పాడంటాడు, ఆడు చెప్పిన అన్ని అక్షరాలా నెరవేర్తాడు, మంచి మాటలు చెప్తాడు, మంచి సలహాలు ఇస్తాడు అంటారు. ఆడు ఎవడో మధ్యలో ఎక్కడి నుంచో రాలేదు కదా, అతను ఏమి సంపాదించుకున్నాడు మనలో నుండి? అతను జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి వాడిని ప్రత్యేకించి మనం ఏం చేస్తాం? మన వాడు చాలా చక్కగా చెప్తాడు, వాడు సలహాలు తీసుకుంటే బాగుంటుందిరా, మన ఫ్యామిలీ సమస్యలు పోతారు అంటాడు. కాబట్టి అది జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుడిని వీళ్ళు ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు. దేవుని దగ్గర నుంచి వాళ్ళు విన్నవించుకుని అడిగిన జ్ఞానాన్ని ఇవ్వని సొలొమోను మహారాజు ఏ రకంగా చెప్పాడో ఆ రకంగా అడిగి వాళ్ళు తెలుసుకున్న దాన్ని బట్టే వాళ్ళకి వాళ్ళని ఏం చేస్తున్నాం? వాళ్ళని మనం ఐడెంటిఫై చేస్తున్నాం, వాళ్ళని గుర్తిస్తున్నాం, వాళ్ళని గౌరవిస్తాం. జ్ఞానం గలవాడిని ప్రతి వాడిని గౌరవిస్తాం. జ్ఞానం లేని బుద్ధి లేని వాళ్ళు గౌరవిస్తావా? ఇది బుద్ధి లేదురా అని తిడుతూ ఉంటారు. అంటే బుద్ధి రావాలంటే ఏం చేయాలని చెప్తుంది ఇక్కడ? దేవుని జ్ఞానాన్ని రావాలంటే దేవుని సన్నిధి రావాలి. దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలను, ఆయన సన్నిధి, ఆయన గ్రంథంలో ఉన్న మాటలు మనం చదివినప్పుడు దేవుడు
జ్ఞానాన్ని ఇస్తారన్నమాట. జ్ఞానాన్ని ఆల్రెడీ నలుమూల ఇది ఎక్కడ ఉంటుందంటే మన పక్కనే ఉంటుందంట అది. ఓ పక్కనే సాతానుడు ఉంటాడు, ఓ పక్కన జ్ఞానం కూడా ఉంటుంది. జ్ఞానం అనేది ఎవరంటే ఇక్కడ దీన్ని బట్టి చూస్తే దేవుడైన యేసుప్రభు వారే మన పక్కన ఉంటారు కాబట్టి ఆయన్ని తెలుసుకోవడం, ఆయన యొక్క మాటలు వినడమే జ్ఞానం. ఓ అది పక్కన ఉంటుంది, దాని వెనక కూడా సాతాను కూడా ఉంటాడు. జ్ఞానాన్ని వింటే బాగుంటాం, జ్ఞానాన్ని వినకపోతే సాతాను పక్కకు వెళ్ళిపోతాం అన్నమాట. మనం తప్పు త్రోవల్లో పోతామని ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. చదువు. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము ఎవడన్నా చూడండి, ఒకళ్ళు బూతులు ఆడరు, సత్యాలు పడుతాయి, అబద్ధాలు పలకరు. మరి వాళ్ళు ఎందుకు ఉంటారు అలా ప్రత్యేకంగా? మనలోనే ఉంటారు చాలామంది. అబద్ధాలు ఆడరు, సత్యమైన మార్గంలో పలుకుతారు. అది అవునంటే అవును, కాదంటే కాదని పలుకుతారు. అది ఎవరి ద్వారా వస్తుంది అంటున్నాడు ఇక్కడ? దేవుడు అని యెహోవా నుంచి ఆయన సన్నిధిలో మొరపెట్టి ఆయన దగ్గర లేదా ఆయన మందిరంలో లేక ఆయన గ్రంథాన్ని మన ఇంట్లో కొంచెం చదువుకుని ఆయనతో ప్రార్థన ఎప్పటికప్పుడు సమయం అనక ఆయన దగ్గర ఎప్పుడు నిరంతరం మనం కోజాడుతూ ప్రార్థన చేసిన వాళ్ళ దగ్గరే జ్ఞానం ఉంటుందని, సత్య మాటలు పలుకుతారని చెప్పేసి ఇక్కడ ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు. నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను నేను మూర్ఖత్వం ఉండదు. ఆ మూర్ఖత్వంగా మాట్లాడాడు జ్ఞానం గలవాడు. కుటిలత్వం అంటే ఆడి దగ్గర మాట వీడి దగ్గర మాట మాట్లాడటం, స్ట్రైట్గా మాట్లాడతాడు, నిదానంగా మాట్లాడతాడు. అవన్నీ వివేక్కి వివేక్ అంటే జ్ఞానం గలవాడికి వివేకం ఉంటుంది, జ్ఞానం లేనివాడికి వివేకం ఉండదు. వివేక్ ఏం చేస్తాడు? వింటాడు. జ్ఞానం గలవాడు ఉంటాడు ఇలాంటి మాటలన్నీ. జ్ఞానం లేడు ఏం చేస్తాడు? వాడిని తిరస్కరిస్తాడు. ఇక్కడ ఏమన్నా చదువు. అవన్నీ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి ఎలాగన్నా యథార్థంగాను ఉన్నాయి. ఆడు ఒకడు అంటే జ్ఞానం గలవాడే గ్రహిస్తాడు. ఇక్కడ జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? ఇక్కడ గ్రహించలేడని చెప్పేసి ఈ మాటల్లో ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు. నెక్స్ట్, వెంటికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి. వెంటికి ఆశపడకంటే అంటే సంపాదనకే మనం అవి బాబు నా పిల్లలకి ఏంటి, నా పెళ్ళి ఎలా అవుద్ది, డబ్బు సంపాదించి నేను నా పిల్లలకు పెళ్లి చేయలేను అని ఇలా పెట్టుకుంటూ అంటే వెంటికి ఆశపడకండి అంటే వెండి అంటే ఇక్కడ విలువైనది. మరి దాన్ని అమ్మితే డబ్బులు తిప్పది. వెండికి ఆశపడక ఉపదేశానికి ఏం చేయాలి మనం? ఉపదేశాన్ని మనం ఏం చేయాలా? ఉపదేశాన్ని మనం ఏ ఉపదేశం? జ్ఞానం గల మాటలను మనం ఏం చేయాలా? జ్ఞానం గల మాటలు మనం వినాలి, వాటి ప్రకారంగా నడవాలి. ఇక్కడ అంటే వెండికి ఆశపడక అనేది ఏంటంటే ఇక్కడ ధనం అంటే మనకి ఏమైపోద్ది, నా పిల్లలు ఏమైపోతారు, నేను సంపాదించకపోతే అని చెప్పేసి మనం ఈ పిల్లల యొక్క ఆడి యొక్క బాగోగులు లేదా ఆడికి జ్ఞానాన్ని ఆడి ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఎలా జ్ఞానం సంపాదించుకోవాలని ఏమి చూడకుండా డబ్బు కొరకే మనం ప్రయాసపడుతూ ఉంటారు. సంపాదన పోతే ఇంకా సంపాదించాలి, ఇంకా మేడ కట్టాలి, ఇంకా మిద్దెలు కట్టాలని ఉంటుంది. జ్ఞానం లేనివాడు. జ్ఞానం లేనివాడికి ఇంకా సంపాదించాలి అంటే ఈ యొక్క సంపాదన మీద ఉంటాడు తప్పించి పిల్లలు ఏమవుతున్నారు,
లేదా భార్య ఎలా ఉంటుంది లేక భర్త ఎలా ఉంటాడు అనేది ఉండడం ఏముండదు. సంపాదన మీద పడి నేను ఇది గడించాలి అది గడించాలి అది చేయాలి ఇది చేయాలి నా పిల్లలు నా మనవరాలకి అది చేయించాలి ఇది చేయించాలని ఈ ఇహలోకమైన సంపాదన మీద ఉంటుందని చెప్తున్నాడు. వాటిని ఏం చేయొద్దు అంటున్నాడు, విడిచిపెట్టమని చెప్తున్నాడు. మేలిమి చదవడం మేలిమి బంగారం నాశింపక పక్కోళ్ళు ఎవరన్నా బంగారం కొనుక్కుంటే ఏం చేద్దాం, మనకు కావాలని ఆశపోతారు. దానికి తగ్గట్టుగా మనం కష్టపడాలి. దానికి ఆడు కొన్నాడని మనం కొనాలని చెప్పి కొంతమంది భర్తలను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది భార్యలని ఇబ్బంది పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ రకంగా ఉండొద్దని ఈ వాక్యాన్ని బట్టి ఆ సందర్భాన్ని చెప్తున్నాను కాబట్టి నా సొంత మాటలు ఏం కాదు, ఈ వాక్యానుసారమైన సందర్భాన్ని బట్టే మాటలు చెప్తున్నాను నేను, అంతే. సొంత మాటలు ఏం కాదు ఇవి. జ్ఞానము ముఖ్యముల కన్నా శ్రేష్టమైనది. జ్ఞానము ముఖ్యముల కన్నా శ్రేష్టమైనది. మాకున్న సంపాదన కన్నా జ్ఞానం ఆడి జ్ఞానాన్ని బట్టి బతికేస్తాడు రా, మాటలు బట్టి బతికేస్తాడు రా అంటారు కొంతమంది. చూడండి, మంచి మాటలు చెప్తాడు, వాడు బట్టి ఏంటంటే వాడు ఈ లోకంలో అంటే జ్ఞానం వల్ల కూడా అంటే మన శరీరాన్ని మరీ ఎక్కువగా కష్టపడిపోకుండా వాడి జ్ఞానంతో ఈజీగా సులువుగా వాడి సంపాదనని వారి యొక్క పిల్లల బాగోగుల్ని అన్నీ చూసుకుంటాడు. అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ జ్ఞానం ముఖ్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవి దానితో సాటి కావు. ఈ బంగారం కానీ వెండి కానీ భూలోకంలో ఉన్న స్థలాలు కానీ మనకున్న భోగభాగ్యాలు కానీ మన యొక్క ఉన్న శరీర సౌందర్యం కానీ దేనికి సాటి కావంటాయి. జ్ఞానంతో అవి ఏవి కూడా సాటి కావని చెప్పేసి అంటున్నాడు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. ఆయన ఎవరు జ్ఞానం గలవాడు నివాసంగా చేసుకుంటాడంట, అది ఇల్లుగా చేసుకుంటాడంట జ్ఞానాన్ని. ఓకే, సదుపాయములు తెలుసుకొనుట నాకు చేతనగు. సదుపాయములు ఉపాయములు అంటే మంచి, సదుపాయములు అంటే ఇంకా మంచి ఉపాయాలని నేను కనుక్కోగలను, నాకు అన్నీ తెలుస్తుంది. దేనివల్ల? జ్ఞానం వల్ల తెలుస్తుంది. నాకు ఎవరి సలహాలు అవసరం లేదని చెప్పేసి ఎవడున్నవాడు అనుకుంటాడు, జ్ఞానం గలడు అనుకుంటాడు. జ్ఞానంలో ఏంటంటే వాడి సలహాలు కావాలి, ఈ సలహాలు కావాలి అని ఆడనక ఇవ్వడానికి తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఓకే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడో వాడి చెడుతనం వాళ్ళు ఉండదు. ఒక దొంగతనం కానీ వ్యభిచారం కానీ ఇంకోటి కానీ ఇంకా వాళ్ళు ఉండదు. ఇప్పుడు ఎవరైతే యెహోవా యందు భయభక్తులు గలవాడని మన మెడలో ఏమి వేసుకుని అవసరం లేదు, మన నడవడికను బట్టే చెప్పేయగలుగుతాం. మన యొక్క పనులు బట్టి మన నడవడికను బట్టి ఆడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు లేదో మన యొక్క ప్రవర్తన బట్టే మనం తెలిసిపోతుంది. అలాంటి వాడు దేన్ని అసహించుకుంటాడంట? చెడు పనులు అసహించుకుంటాడు. చెడు పనులకి ఇష్టపడ్డాడంటే వాడికి ఆడి అంది ఏమి లేవంట, ఏ రకమైన భక్తి లేదంట. అదే వాక్యం చదవండి ఒకసారి. నేనేం చెప్తాను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకోవట్లేదంటే వాడికి ఏమున్నట్లు లెక్క? ఏ యందు లేవాడికి? యెహోవా యందు ఏమి లేవు వాడికి. యెహోవా యందు భయభక్తులు ఎవరికైతే లేవో వాడు ఏం చేస్తాడంటే చెడు పనులు చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడు? ఏ కార్యం చేస్తాడు? ఏ పనులు చేస్తాడు? మంచి పనులు చేస్తాడు. అది చిన్నవారికి పెద్దవారికి అందరికీ, ఇది ఒక్కరికే కాదు అందరికీ ఇది వర్తిస్తుందండి. నెక్స్ట్, గర్వము అహంకారము ఎవరికైతే గర్వము అహంకారం ఉందో దుర్మార్గత ఉందో, కుటిల మాటలు
ఈ గర్వము అహంకారం ఉన్నవాడు ఎవడంటే ఎవడో యెహోవా యందు భయభక్తులు లేనివాడికి ఇవన్నీ ఉంటాయి. కుటిలమైన మాటలు నాకు అసహ్యము. ఎవడికి అసహ్యమయ్యి కుటిలమైన మాటలు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పేవాడు ఎవడుకుంటాయి? యెహోవా యందు భయభక్తులు లేనివాడికి ఉంటాయి అన్నీ. ఆలోచన చెప్పుటయు, ఆలోచన చెప్పుటయు, లెస్సైన జ్ఞానమునిచ్చుటయు. లెస్ అయిన మంచి జ్ఞానం. లెస్ అయిన అంటే మంచి జ్ఞానం అన్నమాట. లెస్ అయిన జ్ఞానం ఇచ్చుటయు నా వశము. నా వశం అంటే ఎవరి వశాన్ని ఉంటాయి? దేవుని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఆడవారేమి, మగవారేమి, పిల్లలేమి, పెద్దవారేమి, ఇలాంటి ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆలోచన చెప్పుటే ఎంతో మంచి జ్ఞానం, లెస్ అయిన జ్ఞానం ఇచ్చే ఎందు ఆడి వశాల్లో ఉంటాయి, వాళ్ళు ఉంటాయన్నమాట. జ్ఞానాధారము నేనే, జ్ఞానాధారము నేనే, పరాక్రమం నాదే, పరాక్రమం నాదే, నా వలన రాజులు ఏలుదురు. ఈ జ్ఞానాధారం ఎవరికుంది? దేవునికి. దేవుడు అయిన యెహోవా ఏర్పరిచిన మరి మనకి మధ్యవర్తిగా లేదా మన సహాయకుడిగా ఉన్న యేసుప్రభువు వారికి ఉంది జ్ఞానం. ఆయన జ్ఞానం ఉంది కాబట్టి ఆయన ఈ 33.5 సంవత్సరాలు ఆయన ఈ పాపం చేయకుండా మానవుడిగా ఉండి 33 సంవత్సరాలు కూడా ఆయన మనలాగా ఉండి ఆయన అన్ని శరీర కోరుకున్నా సరే అన్ని విడిచిపెట్టి 3.5 సంవత్సరాలు ఆయన చిత్తాన్ని నెరవేర్చి, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. ఆ యొక్క కుడిపార్శ్వన మనం అందరూ వెళ్ళడానికి ఎవరి ప్రకారం నడవాలా? యేసుప్రభువు వారు ఎలాగైతే నడిచాడో ఆ చిత్త ప్రకారం మనం నడవాలని. అధికారులు న్యాయమును బట్టి. అధికారులు అంటే ఎవరు? ఈ లోకంలో మన పంచాయతీ చూసుకుంటే విఆర్ఓ గారి నుంచి లేదా ప్రెసిడెంట్ గారి నుంచి న్యాయం బట్టి ఈ అధికారం ఎవరు దేని బట్టి వాళ్ళు పాలన చేయగలుగుతారు? న్యాయం బట్టే పాలన చేయగలుగుతారు. న్యాయం చేయలేదని ఏం చేస్తారంటే ఓడించేస్తారు. అడు ఈ ప్రెసిడెంట్ ఉన్నారనుకో 5 సంవత్సరాలు మనం ఎన్నుకుంటాం. అని న్యాయంగా అంతా సమానంగా అందరికి బాగా చేస్తున్నట్టు ఏం చేస్తారు? నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారండి? మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ మనం ఎన్నుకుని ఏం చేస్తామండి? మన నాయకుడిగా ఎన్నుకుంటాం. ఇక్కడ ఎవరినైనా సరే అలాగే ఈ అధికారులు అంటే ఇప్పుడు సపోజ్ విఆర్ఓ ఉన్నారు. విఆర్ఓని ఉత్తరే గవర్నమెంట్ విఆర్ఓ ఉండని చెప్పేసి అన్ని పేరు రాయి చేసి ఉద్యోగం ఇచ్చేస్తారా? వాళ్ళకి ఏం చేస్తారు? టెస్టులు పెడతారు. జ్ఞానం టెస్టులు పెడతాడు. ఏ రకమైన జ్ఞానం ఉందో ఆ టెస్ట్ పరీక్షలు పెట్టి అక్కడ పాస్ అవుతే విఆర్ఓ జాబ్ ఇస్తారు. అది ఎలాగా మా ఇప్పుడు నేనున్నాను. నాకున్న జ్ఞానం బట్టి స్కూల్లో ఒక డ్రాయింగ్ టీచర్ గాను, మా బ్రదర్లో ఒక డ్రిల్ టీచర్ గాను అలా కొంతమందిని ఎన్నుకున్నాడు. అంటే ప్రభుత్వం వారు ఎన్నుకున్నారు. ప్రభుత్వం కూడా ఎవరు? దేవుని సలహా మేరకే ప్రభుత్వం కూడా నడుస్తుంది. నెక్స్ట్ వాక్యం చూడండి. నా వలన కాదు, చదువు. జ్ఞానాధారం నేనే, జ్ఞానాధారము నేనే, చదువు కింద చదువు. నా వలన అధిపతులను లోకంలోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయుదురు. మరి ఈ రోజున హైకోర్టు, సుప్రీంకోర్టులో ఉన్న వాళ్ళంతా మరి ఎవరో దేవుని జ్ఞానం బట్టి క్రైస్తవులు ఒకరిని ఎన్నుకోలేదు. అక్కడ అందరికీ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. క్రైస్తవులు మనం పేరు పెట్టుకుంటున్నాం కానీ అన్యులైన వాళ్ళు కూడా దేవుని పెట్టలే. కాకపోతే దేవుడని వారు గ్రహించట్లేదు. వాళ్ళకున్న జ్ఞానం ఉంది కానీ నిజమైన దేవుడు ఎవరనేది 5వ సహోదరులు తెలుసుకుంటలేదు అంతే. కానీ అందులో జ్ఞానమైన ఉన్న వాళ్ళని అందరినీ ఏం చేస్తున్నాడో ప్రభుత్వం చేయించున్నాడు. అన్యులు చేయించట్లేదా? అన్యులు ప్రభుత్వం అనట్లేదా? ఆయన పుట్టిన జనాంగమే. మరి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? ఆయన ఏంటి? యెహోవా దేవుడు మరి ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని దాసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ విడిపించినప్పుడు అనేక మేలు చేశాడు లేదా? ఆయన సముద్రం 2 పాయలుగా చేశాడు. వాళ్ళకి అరణ్య మార్గాలు ఆహారం లేకపోతే పూరేలు, పొట్టెలు అన్నీ ఇప్పించి ఆహారంగా వాళ్ళకి ఏర్పాటు చేశాడు. అయినా వాళ్ళు ఏం చేశారు? మళ్ళానే
దేవుడు మరిచి వాళ్ళని ఒక పోత విగ్రహం తయారు చేసుకుని ఆహారాన్ని సహాయంతో ఏం చేశారండి? దేవుడు మరిచి ఏం చేశారండి? విగ్రహాలను చేశారు. వాళ్ళే ఆయన మరి వాళ్ళే అలా చేసినప్పుడు ఇక్కడ ఈ ఎన్నో వచనం ఉంది? 16 చదువు. నా వలన అధిపతులను అలాంటి వారు బుద్ధులకి జ్ఞానం రావడానికి ఏం చేస్తాడంటే లోపల ఉన్న మరి 5వ సహోదరులలో ఉన్న జ్ఞానవంతులను ఏం చేస్తాడు? భూపరిపాలన చేస్తాడు అక్కడ. సరే, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను. ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో, ఆయన ఈ లోకానికి నిజరక్షకుడని, ఆ తండ్రి ద్వారా పంపబడిన కుమారుడని, యెహోవా దేవుడని ఎవరైతే ఆయన్ని నమ్మి ఆయన యందు విశ్వసించి ఆయన ప్రేమిస్తున్నారో, ఆయన ఏం చేస్తున్నాడు? తిరిగి ప్రేమిస్తున్నాడు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు ఇది ఇక్కడ ఒక ఆయన అక్కడ నన్ను ప్రేమిస్తున్నాడంటే జ్ఞానం అనేది దేవుడు ఇచ్చిన జ్ఞానం కాబట్టి మొట్టమొదటిగా ఆ జ్ఞాన సంపన్నుడు ఎవరంటే యెహోవా పంపిన యేసు ప్రభువు కాబట్టి ఈ మాటను మనం అలాగ దాన్ని అన్వయించుకోవాలి. జ్ఞానం గలవాడు కాబట్టి ఆయన నెరవేర్చాడు కాబట్టి ఎవరైతే యెహోవా యేసు ప్రభువుని యాక్సెప్ట్ చేస్తామో, అంగీకరిస్తామో, ఆయన జ్ఞానం పొందిన వాడమే, ఆ జ్ఞానాన్ని పొందిన వాడమే అవుతామని చెప్పేసి ఇక్కడ జ్ఞానం అక్కడ ఘోషిస్తుంది. ఏమంటుంది? నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెతికిన వారు ఆ జ్ఞానాన్ని కనుక్కుంటారు. దేవుడిని ఆ జ్ఞానం ఉండడం బట్టే కదా దేవుడు అనేవాడు ఎవరో ఈ సృష్టిని సృష్టించిన వారు ఎవరో అని కనుక్కుంటారు. నిజమైన దేవుడు ఎవరో అనేది తెలుసుకుంటారని ఈ జ్ఞానమే మనకి ఈ యొక్క సామెతల రూపంలో మరి ఇక్కడ తెలియజేస్తుంది. నెక్స్ట్ ఈ జ్ఞానం ఏం చేస్తుంది మనకి? ఐశ్వర్య ఘనతలు. ఐశ్వర్యం అంటే ఏంటి? బంగారం, డబ్బు, భూమి, సంపదలు, అన్ని రకాల సంపదలు జ్ఞానం గలవాడు. మనం ఇప్పుడు ఉదాహరణకి క్రైస్తవ సహోదరుడే కోల్గేట్ పేస్ట్. మనం పూర్వం మొక్కలు ఎలా కడుక్కునేవాడు? వెలుగు పూడుతో, పందుగులతో, వాటితో కడుక్కునేవాడు. ఫస్ట్లో నా చిన్నతనంలో నేను అదే కడిగేవాడిని. తర్వాత హాస్టల్కి వెళ్ళిన తర్వాత పేస్ట్ అనేది, కోల్గేట్ పేస్ట్ అనేది లేదా రెడ్ డాబర్ పౌడర్ ఇది వచ్చింది, పళ్ళ పౌడర్ వచ్చింది. మరి ఒక క్రైస్తవ సహోదరుడు మాట ఈ యొక్క కోల్గేట్ అనే పేస్ట్ ఉంది కదండి, మరి వాడు దాన్ని ఆ పేస్ట్ని తయారు చేయడం బట్టి అది చాలా సామాన్యం మాట అతను. మన ఈ రోజున ఆ కోల్గేట్ పేస్ట్ ద్వారా బోర్డు సంపాదకుడు అయిపోయాడు. ఇండియాలోనే మంచి టాప్ గనుడుగా లేదా గొప్ప సంపన్నుడిగా అయిపోయాడు. ఆ జ్ఞానాన్ని బట్టి ఏం చేశాడు? ఆ పేస్ట్ని తయారు చేయడం కనుక్కున్నాడు. ఆ జ్ఞానం వల్ల మనం ఏ రకమైన సంపాదించగలదు? మనం ఐశ్వర్యము, ఘనతలు. మరి అతను ఘనత, అది క్రైస్తవుడు దేవుని బిడ్డ అని చెప్పి ఆ ఘనత ఉంది అతనికి, ఐశ్వర్యం కూడా ఉంది. స్థిరమైన కలిమియు, నీతియు. ఎవరైతే దీన్ని మనం నీతిని ప్రేమిస్తామో, ఇలాంటి జ్ఞానాన్ని ఎవరైతే సంపాదించుకుంటాడో, నీతిని సంపాదించుకుంటాడో, ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటాడో, మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకోగలుగుతాం అని చెప్పేసి వాక్యంలో ఉంది. నెక్స్ట్ మేలిమి బంగారము కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిది. ఇదంతా ఈ అన్నిటికంటే దేని మంచిది అంటున్నాడు ఇక్కడ? జ్ఞానం మంచిదని చెప్పేసి అంటున్నాడు. తర్వాత ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు దొడ్డదంటే మంచిదని. నీతి మార్గమునందును న్యాయ మార్గమునందును నీతి న్యాయ మార్గాలు నడుస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా గొప్పవారిగా చేస్తానని చెప్తుంది. జ్ఞానం గలవాడంతా ఆస్తికరుడుగా ఉంటాడు. వారి నిధులను నింపుతును. ఉదాహరణకి ఇక్కడే పండుగ ఉన్నారు. మీరు ఎన్ని ఎకరాలు కౌలు చేస్తున్నారు? మీరు 2 ఎకరాలు కౌలు చేస్తున్నారండి.
మరి ఆయన దగ్గర డబ్బు లేదు, కానీ ఏముంది? ఆస్తుందా? జ్ఞానం. ఆ యొక్క మరి వరి ధాన్యాన్ని ఏ రకంగా నాటాలి, ఏ టైంలో దాన్ని నీరు పెట్టాలి, నారు వేయాలి, ఆ జ్ఞానం దేవుడిచ్చాడు. ఆయన చదువుకోకపోయినా ఆ జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. దాంతోపాటు మళ్ళీ ఈ సన్నిధిలోకి వచ్చి ఆ జ్ఞానంతో ఆయన మాటలు తెలియజేస్తున్నాడు. ఎవరు ఏ టైంలో ఎంత ఖర్చు పెట్టాలి, పిల్లల్ని పెళ్లి చేశాడు, చక్కగా డాబా కట్టాడు, మేమే చేయలేకపోయాం. చెప్తున్నాను నేను, మా స్వతహాగా మేము ఆ కట్టలేకపోయాం. కానీ జ్ఞానంతో ఆయన, అంటే ఆయన ఇక్కడ మరి సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఆయన మాట ఈ సందర్భంలో వచ్చింది. మరి నిజంగా ఆ బాబు పెళ్లి చేయడం, పిల్లలకు ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేయడం మరి మామూలుగా ఆయన ఎవరి దగ్గర? ధనవంతుల దగ్గర ఆ వ్యవసాయాన్ని కౌలు తీసుకుని వాటి మీద వచ్చిన డబ్బుతో ఆయన జ్ఞానంతో ఆ ఇంటిని, భార్య బిడ్డలను చక్కగా ఆయన మెయింటైన్ చేయడం, ఆయన మొత్తం ఆయన బాధ్యతలన్నీ నెరవేర్చేయడం, అందరూ పెళ్లి చేశాడు. ఈ దినాన్న సన్నిధిలో వాక్యాన్ని ఏంటో మనవాళ్ళు మనవాళ్ళతో హ్యాపీగా చేస్తున్నాడు. అతను ఉన్న జ్ఞానాన్ని బట్టి ఆయన ఆ రకంగా ఆ మెయింటైన్ చేయగలుగుతున్నాడు. జ్ఞానం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయనతో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏ రకంగా ఉంటున్నారు? జ్ఞానం లేక కదా ఈ రోజున సంపాదన తాగుళ్ళకి లేక వ్యసనాలు ఖర్చు పెట్టి చాలామంది మన సహోదరులు చాలామంది ఉన్నారు కుటుంబాల్లో. అది అలాంటి వారు ఇలాంటి మాటలను విని దేవుని దగ్గర మొరపెట్టి, లేదా వాళ్ళ చర్చస్ రాకపోయినా ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఆయన సన్నిధిని మొరపెడితే జ్ఞానం ఇచ్చినప్పుడు మన కుటుంబాలు సాఫీగా గలపుచ్చుకోగలుగుతాం. నెక్స్ట్ చదవమ్మా. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఇక్కడ ఈ వాక్యంలో చూసుకుంటే సృష్టి పూర్వకాలము తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా అంటే ఇక్కడ జ్ఞానం యెహోవా యేసుప్రభువుగా చెప్పవచ్చు. ఇక్కడ వాక్యాన్ని యెహోవా పంపిన కుమారుడుగా యేసుప్రభువుగా ఈ యొక్క మాటను మనం గుర్తించుకోవచ్చు, దాన్ని అనుభవింప చేసుకోవచ్చు. అంటే యేసుప్రభువుని తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పి అనవచ్చు. దీన్ని జ్ఞానాన్ని సృష్టికి ముందే ఆయన ఉన్నాడు. ఆయన జ్ఞానవంతుడు కాబట్టి మన జ్ఞానాన్ని ఆయన ద్వారా మనం పొందగలుగుతున్నాం. ఆయన ద్వారానే మనం ఈ విధంగా ఉండడానికి కారణం అని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్ అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమును పూర్వము నేను నియమింపబడితిని. ఇక్కడ యేసుప్రభు వారిగా మనం చెప్పబడుతుంది ఈ వాక్యం. అనాది కాలం మొదలుకొని నేను ఈ భూమి ఉత్పత్తి కాకముందే పూర్వం నేను నియమింపబడితిని అని చెప్పేసి ఆయన నీతిగా ఆయన ఆత్మరూపంలో ఉన్నాడట్టుగా మనం చెప్పగలుగుతున్నాం. ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నింపబడిన ఓటలు లేనప్పుడు నేను పుట్టింది. పర్వతములు స్థాపింపక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను ఎక్కడ ఉంటుంది. ఈ వాక్యం చూసినప్పుడు యోహాను సువార్తలో వాక్యం గుర్తుకొస్తుంది మనకి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడండి, మొదటిది 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును
సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేదియు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు. ఆయన లేకుండా కలిగి ఉండలేదు. ఆయనలో జీవముండెను. జీవముండెను. ఆ జీవము ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ అంటే చీకటి అంటే మనమే. ఈ జ్ఞానాన్ని మనం గ్రహింపలేదు. ఈ వాక్యాన్ని ఈ సందర్భంగా మనం దాన్ని అనుభవించుకోవచ్చండి. మరి ఈ జ్ఞానం వెలుతురుగా ఉంది. దాన్ని ఎవడైతే జ్ఞానాన్ని గ్రహింపలేదో అది మన చీకటిగా ఉన్నట్టే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఆయన ఎన్నోదమ్మా చదువు 28. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలు ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులను మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుంటు. ఆయన ప్రధాన శిల్పినై. అంటే ఈ ప్రధాన శిల్పి ఎవరంటే యేసుప్రభువు వారు. జ్ఞానం అనే ఆయన ప్రధాన శిల్పిని ఆయన దగ్గర ఉన్నాడని చెప్తున్నాడు. ఇక్కడ ఆయన యొద్ద ప్రధాన శిల్పినే ఉన్నాడంట. అనుదినం ఆయనతో సంతోషిస్తూ నిత్యం ఆయన సన్నిధిని ఆనందించుంటుంది. ఈ జ్ఞానం అనేది ఆయనగా మనం ఇక్కడ చెప్పవచ్చని ఈ వాక్యంలో మనం ఈ సందర్భంగా చెప్పబడుతుంది. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఈ యొక్క ఏంటి ఆయన పరలోకం ఏర్పరిచిన విధానాంతా చూసి ఆయన జ్ఞానంగా ఆయన దగ్గర ప్రధాన శిల్పి ఉన్నప్పుడు ఆయన చూసి చాలా సంతోషిస్తున్నాడని ఇక్కడ తెలియజేయబడుతుంది. నరులు చూసి ఈయన ఆనందిస్తున్నాడు. అలాంటి జ్ఞానాన్ని నరులు కూడా రావాలని, అంటే ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు అలాంటి అవకాశం కూడా వాళ్ళకు కూడా రావాలని కోరుకుంటున్నాడు అండి. అలాగే కావున అంటే ఈ పైన జ్ఞానం ఏ రకంగా నడిపిస్తుందో, ఎలా నడిపిస్తుందో, ఏ రకంగా ఉంటుందో మనం మళ్ళా తెలుపుతూ ఈ యొక్క కంక్లూజన్ ముగింపులో తెలియజేస్తాడు. కావున పిల్లలారా అంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ చిన్నపిల్లలని కాదు, కానీ దేవుని యొక్క ఆయన పెద్దవాడు లేదా ఆయన తండ్రి కాబట్టి మనం అందరం పిల్లలమే. కావున పిల్లలారా నా మాట ఆలకించి నా మార్గములను అనుసరించువాడు ధన్యుడు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి ఏంటంటే ఇప్పుడు ఉపదేశాన్ని మనం వింటాం, దేవుని మాటలు అందరూ వింటాం. విన్న తర్వాత ఏం చేయాలి? దాన్ని అవలంబించాలంటే ఆచరించాలి. దాన్ని చూచా తప్పకుండా ఆచరిస్తేనే జ్ఞానంలో ఉంటాం. ఇవన్నీ పైన అన్ని మాటలు మనం చదువుకోవచ్చు. ఎందుకంటే 2-3 సార్లు ఎందుకు చదివించానంటే బైబిల్ చదివిన వారికి అర్థం అవ్వడానికి అని చెప్పేసి నేను చదివాను. కాబట్టి అంతే టైం వేస్ట్. అది చదివే వాళ్ళకి, జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి అవసరం ఉండదు. జ్ఞానం లేని వాళ్ళకి లేదా చదువుకోని వారికి మాటలు 4-5 సార్లు చెప్పాలని చెప్పాను. నాకున్న జ్ఞానం బట్టి, దేవుడి జ్ఞానాన్ని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి కదా. సరే, అనుదినము నా గడప యొద్ద అనుదినం అంటే ఈ రోజే కాదు, అనుదినము ప్రతిరోజు నా గడప యొద్ద అంటే ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలా? మోకాళ్ళు వేసో ఎక్కడ నీకు సమయం అనక ఆ సమయం నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ. నువ్వు లేగలేకపోతున్నావా, కూర్చోలేకపోతున్నావా, పడుకునేదా వెళ్ళి ఏం చేయాలా? ఆయన గడప వద్ద నువ్వేం చేయాలా? ఏం చేయాలా? కనిపెట్టుకుని. అంటే కనిపెట్టుకుని అంటే ఏం చేస్తాం మనం? ఎవరికైనా బంధువులు వస్తున్నారంటే మనం ఏం చేస్తాం? బొమ్మ వద్ద కనిపెట్టుకుంటాం. అలాగే దేవుని యొక్క మనం ఏం చేయాలా? ఆయన సన్నిధిలో మనం ఆయన ఎప్పుడు మనం కనిపెడుతూ, ఆయన ప్రార్థిస్తూ, ఆయన జ్ఞాపం చేసుకుంటాం. నా ద్వారబంధముల
యొద్ద నా ద్వారబంధముల యొద్ద. అంటే నా ద్వారబంధములు అంటే ఇక్కడ గుడి ఉంది కాబట్టి గుడి, మరి గుడికి రాలేనని కొంతమంది ఉంటారు. ఏం చేయాలా? మీ ఇల్లే గుడి, మీరున్న స్థలమే గుడి అనుకుని మీరు ఏం చేయాలా? ఆయన కనిపెట్టుకుని ఉండాలి. ఇక్కడికి రావాలని రూల్ లేదు. అది ఎవరికి వర్తిస్తుంది అంటే నడవలేని వారికి, పెద్ద వయసు వారికి వర్తిస్తుంది. మనకు అన్ని రకాలుగా నడవగలం అన్న వాళ్ళందరూ అది మరి మీకు ఆ యొక్క శక్తిని బట్టి మీరు ఏం చేయాలి? మీరు ఎక్కడైతే మనకి దుర్గం ఉన్నదో ఆ దుర్గాన్ని దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలా? కనిపెట్టుకుని ఉండాలి. నెక్స్ట్, నా ఉపదేశము వినువారు ధన్యులు. నా ఉపదేశమును విలువారు ధన్యులు. నన్ను కనుగొని వాడు జీవాన్ని కనుక్కున్నట్టే. జీవం అనేది మన యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది కదా, ఆయన కనుక్కున్నట్టే. తండ్రిని కనుక్కున్నట్టే, కుమారుని కనుక్కున్నట్టే. ఎలా ఎప్పుడు కనుక్కుంటాం? ఉపదేశాన్ని విని దాని ప్రకారంగా నడిచిన వాడే మన జీవాన్ని కనుక్కున్నట్టు. ఎవరైతే ఉపదేశం వింటారు చాలా మంది వినేసి వెళ్ళిపోతారు. దాని చిత్త ప్రకారం నడవలేని వాడు ఎవడు ఆయన జ్ఞానాన్ని కనుక్కున్నట్టు కాదు, ఆయన పరలోకానికి అర్హులు కాదు అని ఇక్కడ వాక్యంలో తెలియజేస్తుంది. నేను చెప్పడం కాదు, వాక్యం బట్టి మనం ఇక్కడ కనుక్కుంటున్నాం. ఓకే, యెహోవా కటాక్షము ఎవరు కలుగుతుంది? జ్ఞానం, అదే ఉపదేశాన్ని విని దాని ప్రకారం నడిచిన వాడికి యెహోవా కటాక్షం అనేది కలుగుతుంది. నన్ను కనుగొనని వాడు కనుగొన్నవాడు కాదు. ఎవడైతే నన్ను నా జ్ఞానాన్ని వినకుండా నా మాటలు వినకుండా ఉంటాడో వాడికి ఏం కలుగుతుందని చెప్తున్నాడు? తనకు తానే హాని చేసుకుంటాడు. ఈ లోకానుసారం మన పక్కనే జ్ఞానం ఉంటుంది, అప్పుడు ఎడం పక్కన ఎవడు ఉంటాడని చెప్పాడు సాతానుడు. ఆడేం చేస్తాడు? మనని ఈ లోకంలో ఆడు లాస్ట్ మరణం వరకు వాడు ఏం చేస్తాడు? తన ఇష్టానుసారంగా మనల్ని తిప్పుతాడు. తాగుడికి, చూడడానికి, వ్యభిచారానికి, దొంగతనాలకి అన్ని రకాలుగా మనల్ని ఏం చేస్తాడు? తిప్పుతాడు. ఎప్పుడు ఈ ఉపదేశాన్ని ఉపదేశం అంటే పెద్దలు ఉంటారు, పెద్దల మాట శ్రద్ధల మాట. పెద్దల మాట వినకపోయినా, తల్లిదండ్రుల మాట వినకపోయినా, వాళ్ళ అనుభూతంగా చెప్పినప్పుడు ఎవరు చెప్పిన మాట వినవాడు ఏం చేస్తాడంటే హాని చేసుకుంటాడు. తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు, దానికున్న ఆస్తిని పాడు చేసుకుంటాడు, తనకున్న భార్యను బిడ్డలను పాడు చేసుకుంటాడు, తనకున్న తల్లిదండ్రులను పోగొట్టుకుంటారు. పిల్లలైతే తల్లిదండ్రులు పోగొట్టుకుంటారు, వాళ్ళ యొక్క అవసరాలు అక్కర్లన్నీ పోగొట్టుకుంటారు. ఎప్పుడు ఆయన ఉపదేశాన్ని, ఆయన మాటలు విన్నవాడు, ఆయన ఉపదేశం, ఆయన మాట ఏంటంటే నీతిగాను యథార్థంగా నడవడమే. ఆయన చెప్పేది ఏం కాదు. బైబిల్లో ఉన్న సారాంశం అంతా ఏంటంటే నీతి, న్యాయంగా, యథార్థంగా నడవమని చెప్తున్నాడు అంతే. అదే 10 ఆజ్ఞలు. నీతి యథార్థంగా మనం నడవడానికి చాలా కష్టమే. అయినా మనం ఏం చేయాలా? మనకి ఇచ్చిన ఆయుష్ని బట్టి, లేదా మనకి ఎన్ని సంవత్సరాలు అయితే దేవుడు మనకి జీవాన్ని లేదా మనకి బ్రతకడానికి అవకాశం ఇచ్చాడో అన్ని దినాల్లో మనం బ్రతికుండగా ఏం చేయాలా? ఆయన యొక్క నీతిని, న్యాయాన్ని ఎదుర్కొన్నాడు, పరలోకానికి అర్హుడు అని చెప్పి ఇక్కడ వాక్యంలో తెలియజేస్తున్నా. నెక్స్ట్, నా యందు అసహ్యపడేవారు, నా మాటలను లేక నా యొక్క జ్ఞానాన్ని అసహ్యపడేవారు అందరూ మరణాన్ని ఏం చేస్తారు? స్నేహించడం అంటే ఏంటి? మరణం అయిపోతారని. బ్రతకుండగా ఆయన మాటలను, జ్ఞానాన్ని వినకపోతే ఏం చేస్తాడు? మరణానికి ఆహుతి అయిపోతాడు. వినని వాడు చాలా మంది అనుకోవచ్చు, మరి మా నాన్న ఉన్నాడండి, మా తాతయ్య ఉన్నాడండి, అసలు దేవుడి మాటలు వినలేదంటే వాడికి అవకాశం ఉంది. మళ్ళా మరి మనందరినీ లేపడతాం కదా, చనిపోయే వాళ్ళందరూ ప్రతి వాళ్ళు లేపడతారు. ఎవరైతే దేవుని మాటలు వాళ్ళకి వినలేదో వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. 1000 ఏళ్ల పాలన అన్నా కదా ఈ భూలోకంలో. మళ్ళా ఈ అబ్రాహం విశ్వాసం తండ్రి ఇలాంటి వాళ్ళందరూ నీతిపరులు, ఆనోకు ఇలాంటి వాళ్ళంతా మళ్ళీ బోధ చేస్తారంట. ఓకే, ఎవరైతే దేవుని మాటనే వినలేదో మనకులా ఇప్పుడు బోధలు అలా జరుగుతున్నాయో వాళ్ళకి మళ్ళీ 1000 ఏళ్ల పాలన జరుగుతుంది అన్నమాట. ఓకే, ఎవరైతే వాక్యాన్ని వినకుండా ఉన్నారో వాళ్ళకి బోధ జరిగి మనకి దేవుని ప్రకారంగా నడిచి ఆయన చిత్త ప్రకారం నడిచిన వాళ్ళు అలా 1000 ఏళ్ల పాలన అయిన తర్వాత ఆ సాతాన్ని ఏం చేస్తాడంట? కట్టిపెడతాడంట. కట్టిపెట్టేప్పుడు మళ్ళీ వదులుతాడంట. వదిలిన తర్వాత దాని ప్రకారంగా చాలా మంది వెళ్ళిపోతారంట. అప్పుడు ఆ నరకం అంటాడు. అంటే ఎవరికి ఉంది అవకాశం? ఎవరైతే దేవుని మాటలు మనకి ఇలాగా బోధ చేయకుండా, ఆయన మాటలు వినకుండా చనిపోయిన ఉన్నారో వాళ్ళకి అవకాశం తప్పించి
ఇప్పుడు అంతా బోధ వినేసిన తర్వాత మళ్ళీ అప్పుడు మన బోధ ఉంటుంది అనుకోవడం అది అవకాశం లేదు. దానికి మనం చేసే క్రియను బట్టి మనకు తీర్పు ఉంటుంది. ఎవరు చేసి నేను చేసే పనులు బట్టి నాకు ఉంటుంది. నేను ఇక్కడ వాకింగ్ చెప్పేస్తున్నా ఊరుకోడు, నేను వాకింగ్ చెప్తున్నా నన్ను ఊరుకోడు, నాకు ఇంకా 200 ఉంటుందని బైబిల్లో ఉంది. కాబట్టి మనం దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత, దేవుని మాటలు విన్న తర్వాత విని మళ్ళీ బుద్ధిపూర్వక పాపం చేస్తే పాపక్షమాపణ లేదని ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మన జీవితాన్ని వెలిగించుకోవాలి. అలాగే ఈ ఇర్మియా గ్రంథంలో మరి ఇవన్నీ చదువుకుంటూ పోతే టైం అవుతుంది. కాబట్టి సింపుల్గా ఇక్కడ ఏముందంటే, ఈ ఇర్మియా బబులోను రాజ్యంలో నెబుకద్నెజర్ అని ఒక మరి ఐగుప్త దేశంలో రాజు మాటైనా ఈ యోధా రాజైన అంటే యూదులు అంటే ఎవరు? యేసుప్రభు గారు తెలుసుకున్నవాడు మాట. యూదులు ఇజ్రాయేల్ వాళ్ళు దావీదు కాలం నుంచి సొలొమోను కాలం నుంచి లాస్ట్కి అలా చూసుకుంటూ వస్తే లాస్ట్ రాజు ఎవరంటే రాజుల్లో దావీదు తర్వాత నుంచి వచ్చిన రాజుల్లో క్రమం పడి చూసుకుంటే యోధా రాజైన యెహోవా యాకీము కుమారుడు యెకోనియాను యోధా ప్రధానులను శిల్పకారులు కంసారులు యెరూషలేము నుండి మళ్ళీ చెరపట్టుకుని ఎక్కడ తీసుకుపోయారు? మళ్ళీ ఇక్కడ ఐగుప్తు దేశం తీసుకుపోయారు. ఐగుప్తు రాజు దగ్గర పోయి మళ్ళీ నేను ఐగుప్తు రాజులు అందరినీ తీసుకుపోయి తరువాత యెహోవా నాకు చూపగా ఎవరు చూపించాడు? అక్కడ ఇర్మియా ప్రవక్త చూపించాడు. ఏమని చదవము ఒకసారి. ఇర్మియా ప్రవక్త గురించి చెప్పుకున్నాను కదా. ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు ఏమని? అప్పుడు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఉన్నది 1వ వచనంగా చదువుతున్నా. 24లో 1వ వచనం కదా. నాకు చూపుగా యెహోవా మందిరం ఎదుట నుంచి ఉంచబడిన 2 గంపల అంజూరు పళ్ళు నాకు కనబడాను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంటే పక్వం అంటే పండిపోయిన అంటే ద్వారంగా ఉండి పండిపోవడం సిద్ధంగా అయిపోయిన పండు అన్నమాట. పక్వం అంటే పండిపోయినవని లెక్క. ఇక్కడ అంజూరపు పండ్లు ఉండేను మిక్కిలి కాదు. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరు పండ్లు ఉండేను. రెండవ గంపలో ఒక గంపలో మంచివి ఉన్నాయి. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరు పండ్లు ఉండేను. అవి వినసక్యం కానంత జబ్బువి. యెహోవా మళ్ళా ఇలాగా ఇర్మియా కనబడిన తర్వాత యెహోవా మళ్ళా ఏం చేస్తాడు? ఇర్మియా నీకేం కనబడుతున్నావు అని అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు? ఏమేమి కనబడినాడు? మిక్కిలి మంచివి ఉన్నాయి, అందులో జబ్బు ఉన్నాయని కనబడుతున్నావు అన్నప్పుడు అప్పుడు మళ్ళా యెహోవా ఏం చెప్తున్నాడు? యెహోవా మళ్ళీ ఇలా ప్రత్యక్షమై సెలవిచ్చిన ఏమని? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ఆయన చెప్పమన్నాడు, ఆజ్ఞ చెప్పమన్నాడు మాట. ఏమని? ఎవరితో చెప్పమన్నాడు? ఇర్మియాతో చెప్పమన్నాడు. ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకి. ఎక్కడ నెబుకద్నెజరు దగ్గరికి వీళ్ళంతా ఏం చేయబడ్డారు? చెరపట్టబడ్డారు వీళ్ళంతా. మళ్ళీ రాజు ఏం చేశాడు? మళ్ళీ నేను తీసుకుపోయాడు. వారికి మేలు ఎవరికి మేలు కలగవాలని? ఇజ్రాయేల్ ప్రజలు మేలు కలగవాలని ఈ స్థలం నుండి నేను కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరు పండ్లను లక్ష్య పెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు ఈ మంచి పండ్లు ఏంటంటే ఈ మంచి పండ్లు పక్వమైనట్టుగా నేను వీళ్ళందరినీ చూస్తున్నానని దేవుడు అనుకున్నాను. దాని ప్రకారం చెప్తున్నాడు. ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టగా వారిని కట్టెదను, పెళ్ళగింపగా వారిని నాటెదను. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా
వారు నా జనులగునట్లు నేను వారి జనులగునట్లును నేను వారి దేవుడినగునట్లును నేను యెహోవానని నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. వారికి వీళ్ళు ఏంటంటే మరి దేవుడు మర్చిపోయారు వాళ్ళ జనాంగం నుంచి ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రుల తర్వాత మనం పుట్టిన తర్వాత మనం దేవుని మాటలు అన్నీ వినేసిన తర్వాత మన పిల్లలు నేర్పలేదని కాదు మన దేవుని గురించి తెలుసుకుంటారా. అలాగే ఏంటంటే వీళ్ళే ఏం చేశారు, మోషే గారు సేనాయి పర్వతం పైకి వెళ్ళినప్పుడు సేనాయి కొండైనా వెళ్తారు, ఆ సేనాయి కొండ పైకి వెళ్ళి 40 రోజులు ఏం చేశారు, ఆయన యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆయన మాటలను ఇస్తాడని ప్రార్థనలు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, కింద ఉండి ఆహారం దగ్గర ఉండి ఏం చేస్తారు, వీళ్ళు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంకా రాడని చెప్పేసి దూడను చేయించుకున్నారు ఆహారంతో పెట్టి. ఈయన ఏం చేస్తారు, దూడను ఆరాధన చేశారు. అలాగే వీళ్ళు ఏం చేశారంటే అలాగే అప్పటి నుంచి ఏం చేశారంటే దేవుని మర్చిపోయారు. దేవుని చేసిన కృతజ్ఞతలు అన్నీ మర్చిపోయారు. మన ఫస్ట్లో మనం ఏం చేస్తాం, దేవుని సన్నిధికి వచ్చి అన్నీ ఫస్ట్లో రక్షణ తీసుకున్న వెంటనే మనం ఏం చేస్తాం, చాలా ఖచ్చితంగా బైబిల్ చదువుతాం, చాలా ఖచ్చితంగా అన్నీ చేస్తాం. మధ్యలో కొన్ని ఆటంకాలు దేవునికి దూరంగా ఉంటే ఏం చేస్తాం, మరి లోకానుసారంగా మరి టీవీలు చూడటం, సినిమాలు పోవడం, దొంగతనాలు చేయడం, ఇవన్నీ పనులు చేయడం మొదలెడతాం. అలాగా దేవుని దగ్గర ఉన్న సహవాసులు అంతా కోల్పోయారని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళు మరలా నా తట్టు తిరుగుతారని చెప్పేసి దేవుడు ఇర్మియాతో మళ్ళా ఆయన ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి ఈ మంచి అంజూరు పండ్లు ఏ రకంగా ఉండాలని కోరుకుంటాడు అలా కోరుకుంటున్నాడు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారో జబ్బు అంజూరు పండ్లుగా ఉన్నారు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా ఎలా ఉండాలో మంచి అంజూరు పండు ఉన్నట్టుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. అలాగా చదువు ఎన్నో వస్తుందమ్మా. మరియు యోధారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశంలో శేషించిన వారిని ఐగుప్తు దేశం నివసించు వారిని మిక్కిలి జబ్బువైనందున ఇక్కడ మళ్ళా సరే అతని ప్రధానులను దేశంలో శేషించిన వారిని అంటే ఐగుప్తు దేశం నివసించే వారిని మిక్కిలి జబ్బువైనందున తినసఖ్యము కాని ఆ జబ్బు అంజూరపు పండ్ల వలె ఉండజేసేదనని మరి ఐగుప్తు దేశంలో ఉన్న అన్య జనాంగం ఎలా ఉన్నారంట, మిక్కిలి తినసఖ్యం కానీ జబ్బు పండ్ల వలె ఎలాగైతే ఉన్నారో అలాగే ఎవరు చేస్తున్నాడు ఇక్కడ యోధా జనాంగం అంటే దేవుని తిరిగిన ప్రజలు. మీరు కానీ నా మాట వినకుండా నేను మళ్ళీ వెచ్చించి నేను ఇర్మియాతో మళ్ళీ మీకు చెప్తున్నాను, నేను మంచివారుగా నేను మళ్ళీ నేను మీ తప్పులని క్షమించేస్తాను, మిమ్మల్ని మళ్ళీ నేను మిమ్మల్ని శిక్షించను, మళ్ళీ మీరు నా తట్టు నా చిత్తానుసారంగా నడిచినట్లయితే నేను మంచి అంజూరు పండ్ల వల్ల చేస్తానని చెప్తున్నాను. లేదంటే మీరు మాట అనకపోతే ఐగుప్తు దేశంలో జనాంగం ఎలాగైతే ఉన్నారో అలాగే చేసేస్తానని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తూ చెప్తున్నాడు. సరే, మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలువేయు స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను నిందాస్పదంగాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసేదను. నేను వారికి వారి పితరులకును ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపో వరకు ఖడ్గమును క్షామమును తెగులును వారిలో పంపేది. ఇలాగే ఎవరిని అంటున్నాడు, ఎవరైతే నా మాటలో ఆయన ఇర్మియా ప్రభుత్వం చెప్తున్నాడు, మళ్ళా మీరు మంచి అంజూరు పండ్ల వల్ల చేస్తాను, మీరు మళ్ళా నా తట్టు తిరిగి రాకపోతే అంటే దేవుడు ఇక్కడ ఏం చేస్తాడు, ఈ మాటలు బట్టి మళ్ళా ఏం చేస్తాడు, మిమ్మల్ని క్షమించేస్తాను నేను, మళ్ళా మీరు మంచివారిగా ఉండని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ అలా చేయకపోతే ఐగుప్తు దేశ ప్రజలు
మరి తినసక్యం కానీ పాడైన అంజూరు పండ్లు వాళ్ళు ఎలాగైతే ఉన్నారో అలాగే మిమ్మల్ని ఉంచేస్తాను. మిమ్మల్ని ఈ ఎక్కడ మరి ఇజ్రాయేల్ దేశ జనాంగం ఎక్కడెక్కడ అనేక చోట్ల చెరపట్టబడిపోయారు కదా, అనేక దేశాలకు వెళ్ళిపోయారు. ఆ దేశాల నుండి మిమ్మల్ని నాశనం చేస్తాను. ఎలాగా మీరు పాడే వరకు నేను మిమ్మల్ని ఒక స్థలంగా మీకు ఒక స్థలాన్ని నేను ఏర్పరచానని చెప్పాడు. ఎక్కడ పరలోక రాజ్యాన్ని అనేది మీకు ఏర్పరిచాను నేను. అలా ఆ దేశానికి మనకి లేక దానికి ఎలిజిబిలిటీ లేదా దాని ఆ రకంగా ఉన్న దేశంలోకి మీరు వెళ్ళడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఆ దేశానికి మీరు రావాలనుకుంటే రండి, లేదంటే మిమ్మల్ని ఏం చేస్తారంటే సర్వనాశనం చేసేస్తారని చెప్పేసి ఈ యొక్క అనుదిన వాక్యంలో ఇర్మియా ప్రవక్త ద్వారా ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పని మాటలు ఇవి. ఈ మాటలు మనం ఈరోజు ఈ దినాన్ని మనల్ని దేవుడు ఒకసారి హెచ్చరిస్తూ ఇర్మియాకి ఆ దినాన ఆ సందర్భంలో ఎలాగైతే మాట్లాడాడో ఈ దినాన్న మనం ఈ దేవుని సిద్ధానుసారంగా లేక నీతిగాను న్యాయంగాను నడవకుండా ఈ లోకానుసారంగా ఒకసారి మళ్ళా మనం ఈ లోకానుసారంగా నడిచి ఉంటున్నట్లయితే మరలా తప్పులన్నీ లేదా ఆ పొరపాటుని విడిచిపెట్టి ఆయన సిద్ధానుసారంగా నడవమన్నాడు. అలాగే మరలా ఈ వాక్యాన్ని ఈ యొక్క మాటలు విన్న తర్వాత మీరు కానీ ఆ ప్రకారంగా నడకపోతే మిమ్మల్ని ఏం చేస్తారని చెప్తున్నాడు ఇక్కడ? క్షామాన్ని, తెగులును, అలాంటివన్నీ మీకు ఏం చేస్తాను అంటున్నాడు? పంపించేస్తానంటున్నాడు. కాబట్టి దాన్ని ఉదాహరణగా తీసుకుని మనం దేవుని సిద్ధాంతానికి ఆయన కోరుకునేది ఏంటంటే నీతి న్యాయంగా నడిచినప్పుడు మనల్ని ఎదుటి వాళ్ళు కూడా అలాగే నడవగలరు. అదే దేవుడు ఆశించేది. ఆయన మనం పుట్టించాడు కాబట్టి ఆ పుట్టిన సత్యాన్ని మనం కనుక్కున్నాం. ఆయన పుట్టించాడు. మరి చాలామంది కోతి ద్వారా పుట్టారని సైంటిస్టులు అంటారు. కానీ మనం అయితే జ్ఞానం లేకపోయినా మన చదువు లేకపోయినా దేవుడికి జ్ఞానం బట్టి నిజమైన దేవుడని మనం ఫస్ట్ తెలుసుకుని మన యొక్క పరుగు పందాల్లో మనం ఆయన పరలోక రాజ్య వారసులు అవ్వడానికి మనందరం సిద్ధపడి ఉందామంటే దేవుడు ఈ మాటలను ఈ సందర్భాన్ని మరి నా అవకాశం ఇచ్చాడు. దేవునికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని సమక్షం నా యొక్క అతిశయమైన మాటలను బట్టి లేదా నా సొంత మాటలను బట్టి నేను ఏమన్నా పొరపాటుగా మాట్లాడుంటే దేవుని మధ్యన ఆయన క్షమాపణ కోరుకుంటున్నాను. ఒకరు లేక ఇద్దరు ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసి ఇక్కడితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. జయస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక చెప్పబడిన వాక్యం అంటున్నాము. దేవుని స్తుతి చెప్దాం. అందుకు కాకులు పట్టుకుందాం, పాడుకున్నాము, సమర్పణ చేయండి. ఆ మైకిల్ తిన్న పాట సమర్పణ చేయండి. సాంగ్స్ ఉన్నాయి. దేహముదనము సమయమున సమర్పణ చేయుము. మైకల్ విదేహముదనము సమయమున చెదవా నన్ను సేవకు చెదవా నీవి చెదవా సమర్పణ చేయము ప్రభువు నాకు